ఉప సర్పంచ్ సాయిల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ముందుకు రావాల్సిందిగా మరి కోరుతున్నాను. మన మధ్యలో మరి ముఖ్యంగా దేవుని సేవకులు, మరి జోగిపేట ప్రాంతంలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మాణిక్యమయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కొద్దిసేపు వారు వాక్యమును అందించిన తర్వాత మనకు చీఫ్ గెస్ట్ గా వట్టిపల్లి పరిసర గ్రామ ప్రజలైనటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసు, తెలిసినప్పటికీ కూడా తెలియనట్లుగా వ్యవహరించే వారు ఉన్నారు, తెలియని వారు కూడా ఉన్నారు. నేను ఒక మాట చెప్పిన తర్వాత దాని గురించి నేను వివరణ ఇస్తాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చీకటిలో నుంచి వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి, అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించేవాడే శ్రేష్ఠుడైన గొప్పవాడైనటువంటి ప్రథమ గురువు అని చెప్పేసి శ్లోకం యొక్క అర్థం. వాస్తవానికి సద్గురువు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను జయించినటువంటి వాడే, అర్షడ్ వర్గాన్ని జయించినటువంటి వాడే సద్గురువు, ప్రథమ గురువు అని, గొప్ప గురువు అని. ఆయనే అసత్యాన్ని సత్యానికి మార్చేవాడని, చీకటిని వెలుగుగా చేసేవాడని, మరణంలో నుంచి జీవంలోనికి దాటించేవాడని చెప్పేసి తెలియజేయబడుతూ ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, సద్గురువు ఎవరు? జన్మలో కర్మలో పాపము లేనటువంటి పవిత్రుడైన, మరి పాపములు జయించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈ చరిత్రలో ఏకైక రక్షకుడు, అద్వితీయ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పేసి ఖరాఖండిగా తెలియజేస్తున్నాం. దాంట్లో అరమరికలు, దాపురికాలు ఏమీ లేవు. ఎందుకనంటే ఆయన లాంటి జన్మ, ఆయన లాంటి జీవితం, ఆయన లాంటి మరణం, ఆయన లాంటి సమాధి చేయబడటం, ఆయనలాగా తిరిగి లేచినటువంటి వాడు ఈ చరిత్రలో ఎవరూ లేడు. యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు, మృత్యుంజయుడు, అమరుడు, అక్షయుడు. కాబట్టి ఎవరైనా కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే స్వర్గాన్ని, మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చి శిలయాగం ద్వారా, శిలయజ్ఞం ద్వారా సర్వమానవాళి యొక్క పాపాలని హరించి తొలగించి తను స్వీకరించినటువంటి వారి జీవితాలలో అమోఘమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారి జీవితాల్లో పాపక్షమాపణ, ఆత్మరక్షణ దయచేసి స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆయనను స్వీకరించండి, అంగీకరించండి, ఆయన మార్గాన్ని వెతకండి, ఆయన మార్గంలో ప్రయాణం చేయండి. అలా చేయటం ద్వారా సంతోషం, సమాధానం, నెమ్మది, అలాగే స్వర్గం మీకు సంప్రాప్తం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మతము కాదు, మతము సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏమాత్రం కాదు, కానీ పరలోకానికి ఏర్పాటు చేయబడినటువంటి ఏకైక మార్గము. కాబట్టి ప్రభువును అనుసరించి మార్గంలో సాగాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. యాదగిరి అన్న రేగూర్ జడ్పీటీసీ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం అందోల్ కాన్స్టిట్యున్సీ లో వట్టిపల్లిలో నిర్వహించడము సంతోషకరమైన విషయము. మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులకు అందరికీ అందోల్ కాన్స్టిట్యున్సీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేవుని, మరి ముఖ్యంగా విజయ్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో వన ప్రాంతంలో జరగడం ఎంతో అభినందనమైన విషయము. అమృతన్న గాని, మిగతా పాస్టర్లు గాని, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు గాని, అందరు పార్టీలకు అతీతంగా ఇటు ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శాంతి, సమాధానము, నెమ్మది కలిగిన వాడు ప్రభు పేరట ప్రతి ఒక్క మనిషి శాంతి సమాధానంతో ఉండాలని మరి ప్రభు పేరట శుభానందనలు తెలియజేస్తున్నాం. మరి దేవుడి బిడ్డలు అంటే, క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండాలి, క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి, మార్గదర్శకంగా ఉన్నప్పుడే పాస్టర్లకు కానీ, మత గురువులు కానీ, మత పెద్దలకు కానీ విలువలు ఉంటాయి. మరి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేస్తారని, ఇట్టి కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అడ్వాన్స్ గా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,
మరి అందరూ కాన్స్టిట్యూన్సీ క్రిస్టియన్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అమృత్ అన్న మాజీ సర్పంచ్ మాట్లాడ. నేటి దినము మరి ఇక్కడ ఇచ్చేసిన అందోల్ కాన్స్టిట్యూషన్ గురువులైతేనేమి విశ్వాసులు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరి క్రైస్తవత్వం అంటేనే శాంతి సమాధానంతో కూడుకొని ఉన్న ప్రోగ్రాము. క్రైస్తవులు అంటేనే ఇతరులకు మార్గదర్శకంగా జీవించే బిడ్డలము. మరి అలనాడు మదర్ తెరీసా వేరే దేశం నుండి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి భారత మన్ననలు పొందింది. అదే కావున ఈ కార్యక్రమంలో గురువులు, పాస్టర్లు, విశ్వాసులు అధైర్యపడకుండా సేవను కొనసాగించాలి, శాంతి మార్గంలో నడిపిస్తూ మరి మేమైతే రాజకీయ పరంగా అయితేనేమి ఏ సంఘాల పరంగా అయితే మేము అండగా ఉంటాం. అలాగునే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనం ఇతరులకు హాని చేయకుండా మన కార్యక్రమం శాంతి సమాధానంతో నడిపించుకోవాలి. మరి అలాగునే భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు ఎన్ని మతాలైనా అన్ని మతాల సారం ఒకటే. మనం ఎవరికి ఆటంకం కాదు. భారతదేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నాం. చర్చిలలో దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. దేశం బాగుండాలి, అందులో మనమంతా భారతీయులం, మనం బాగుండాలని కోరుకుంటున్నాం. అందరి పాస్టర్లకు, విశ్వాసులకు మేమున్నాం అండగాని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది. రన్ ఫర్ ఐ యామ్ ఫర్ రన్ ఫర్. మన మధ్యలో కొన్నేళ్ళు పాస్టర్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణమైనటువంటి ప్రియా పరలోకమందున్న దేవా, సర్వలోకానికి ఏలుతో నాయన మానవారికి రక్షణ విమోచన కలిగించినటువంటి ఈ దినాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు ప్రపంచమంతటా కూడా ఈ రన్ ఫర్ జీసస్ అయ్యా పరిగెత్తడానికి మీ కృప, మీ దయాన్ని గ్రహించినటువంటి విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన మీ దాసులు, మా నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇతరులకు మేలు కొరకును, ఇతరుల యొక్క రక్షణ కొరకును, సమాధానము కొరకును, వారి శాంతి కొరకునైనా ప్రార్థన చేయడానికి మాకు ఏర్పాటు చేసినటువంటి మహాపరిశుద్ధుడా మీ స్తోత్రాలు. మా దేశము, మా రాష్ట్రాన్ని అయ్యా అన్నింటినీ కూడా మీరు, ఈ ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించి సమాధానపరచండి. యేసు క్రీస్తు దేవుడని విశ్వాసం ఉంచుటకు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, ప్రత్యేకంగా మీ దాసులు నాయన ఇగో విజయ్ కుమార్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నటువంటి వందనాలు. ప్రభువా మీ స్తోత్రాలు. అయ్యా, వారిని ఇంకా బలపరిచి ఆదరించి మీ నామానికి మహిమ కలిగినట్లుగా అనేకులను ఐక్యత కలిసి ముందుకు వెళ్ళటం నీ కృప చూపించి ఇంకా జరగబోతున్నటువంటి కార్యక్రమంతో మీరే తోడుగా నడిపించమని యేసు నామం నడుచున్నాం స్వామి. ఆమేన్. బోయాజ్ పాస్టరు, వట్టిపల్లి పాస్టరు వారు నడిపిస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు వారు కూడా మాట్లాడుతుంటారు.